జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హే, ఎవరు మీరంతా? చిటమ్మా, మాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేను మీకేట్ చెప్పాను? అసలు ఎవరు మీరంతా? ఓయబ్బో, జరిగిందంతా మర్చిపోయావా ఏంటి? నీ అమాయకత్వం గురించి నాకు తెలుసులే. ఇదిగో కాంతమ్మ, కట్టుకున్న కోడలు నీళ్ళోసుకుంటే పురుడు పోయాల్సింది పోయి ఆ అమ్మాయి కడుపు పోగొట్టాలని చూస్తావా? కడుపులో ఉన్న బిడ్డని భూమి మీదకి రాకుండా చేయాలని కంకణం కట్టుకుంటావా? ఏ, నేను కడుపు పోగొట్టేలా చేయడం ఏంటి? చాలు చాలే, ఊరుకోవమ్మా. జరిగిందంతా మాకు చిట్టమ్మ చెప్పింది. వాయినం తీసుకెళ్లే వంకతో వాయినంలో బాంబులు పెట్టేసి బాంబులతో చిట్టమ్మని పేల్చేయాలని చూస్తావా? ఇలాంటి ఆడదాన్ని ఊరికే వదలకూడదు. వేసేయండి, వేయండి. వేయండి, ఆగండి. వేయండి. ఇదిగో, వేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. తీసుకో. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. నేను ముందే చెప్పాను కదమ్మా, ఈ చిట్టుమ్మ పెద్ద కంత్రి అని. నోటితో పలకరించి నొసటితో ఎక్కిరిస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. చిటి, వీళ్ళంతా నువ్వు పిలిస్తే వచ్చారా? అచ్చో, అత్త, వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధము లేదు. చాలే ఆపు చిట్టమ్మా. ఎందుకు భయపడతావు? నువ్వే కదా ఆటో మాట్లాడి మమ్మల్ని అందరినీ పట్టుకొచ్చింది. కాంతమ్మతకు బుద్ధి చెప్పాలి, లేదంటే నా బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తుందని మనిషికి 1000 రూపాయలిచ్చి అట్టుకొచ్చింది నువ్వే కదా. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఊరుకో బాబు, నువ్వు నీ పెళ్ళామే కదా మాతో బేరాలాడి ఇక్కడికి తీసుకొచ్చారు. చూస్తారంటే వేసేయండి. వేయండి. వేసేయండి. ఆగండి. ఏమే, కాంతం ఏడుస్తుంది అంటే మన ప్లాన్ వర్కౌటింగ్ అయినట్టేగా? అవునన్నోయ్, చిట్టెమ్మ వీళ్ళందరినీ అట్టకొచ్చిందని కాంతమ్మ నమ్మేసింది. ఆపండి. ఆపండి. అయ్యో, అరే, ఆపండి. ఆగండి. షేటి దయ్య మొహందానా, నేను నీకు డబ్బులిచ్చి మా అత్త మీద ఈ కుళ్ళిపోయిన కూరగాయలు వేసామన్నానా? అవును, నువ్వే కదా చెప్పావు. నిన్ను ఏ ఆగు. నీ సంగతి తెలుసు కూడా. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నిన్ను ఇంట్లోకి రానిచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. మర్యాదగా బయటికి పో. కాదు బత, నాకు వీళ్ళకి ఏ సంబంధము లేదు. ఏం మాట్లాడద్దు. నేను మారాలనుకోవడం నేను చేసిన మొదటి తప్పు. నిన్ను మార్చాలనుకోవడం నేను చేసిన రెండో తప్పు. అన్నింటికీ మించి నిన్ను నా గడప తొక్కనివ్వడం నేను చేసిన మూడో తప్పు. నిన్ను ఇక్కడ ఉంచి నాలుగో తప్పు చేయలేను. ముందిక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. చూడమ్మా, నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావమ్మా. నా మాట విను. అవునత్త, ఈయనకి ఈరిల్లు ఇంకెక్కడుంటారమ్మా? మీరు వాళ్ళని చితకబాదేసి
ఏదో ఒక అబద్ధం చెప్పిస్తారని భయపడి పారిపోయినట్టున్నారు. నోర్మోయ్. ఆ, ఆ, ఎందుకు అతని నోరు మోయించాలని ట్రై చేస్తావ్? ఇక్కడ జరగబోయేది పీరాజు నాకు ముందే చెప్పాడు. కానీ నేనే గుడ్డిగా మిమ్మల్ని నమ్మాను. ఇప్పుడు మీకు సంతోషమేగా? ఇప్పుడు మీకు ఆనందంగా ఉందిగా? వెళ్ళండి. ఇక జీవితంలో మీ మొహాలు నాకు చూపించకండి. పోండి. అమ్మా, నిజమే అమ్మా, మేమే తప్పు చేయలేదు. నిన్ను అవమానిస్తే బాధపడేది మేమే కదమ్మా. మా అమ్మని మేమైనా అవమానించుకుంటామమ్మా. వద్దురా. అమ్మా, మీ మాటలు వినే ఓపిక నాకు లేదు. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, కాంతమత్త, ఎవరో నీచులు నికృష్టులు మా మీద లేనిపోని సాడీలు చెప్పి నిన్ను కళ్ళున్న గుడ్డిదల్లా మార్చేశారు. అందుకే మనం కలవాలని కోరుకున్నా కలవకుండా మరింత దూరం చేస్తున్నారు. నిజాలేటో ఈ రోజు కాకపోయినా రేపైనా నీకు తెలుస్తాయి. ఆ రోజు నువ్వే మమ్మల్ని ఎత్తుకుంటూ వస్తావు. పద బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.